హాయ్ అండి. నమస్తే. నేను పెద్దక్క. ఈరోజు మన రెసిపీ వంకాయ రోటి పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక 12 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీ స్పైస్‌ని బట్టి వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేగించుకోవాలి. వైట్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలండి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో ముక్కలుగా కట్ చేసిన వంకాయలు కూడా వేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ముక్క మెత్తబడేంత వరకు వేగించుకొని తీసి వేరే ప్లేట్‌లో పెట్టేసుకోవాలండి. నేనిక్కడ పావు కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ పావు కిలో వంకాయలకి ఒక 2 పెద్ద సైజు టమాటోలు తీసుకున్నానండి. అవి ముక్కలుగా కట్ చేసి వేసి అందులో కొద్దిగా చింతపండు మీ టేస్ట్‌కి సరిపడినంత చింతపండు వేసుకోండి. నిమ్మపండు సైజ్ అంత చింతపండు, కొద్దిగా పసుపును కూడా వేసి ముక్క మెత్తబడేంత వరకు వేగిన తర్వాత లాస్ట్‌లో దించే ముందు కొంచెం గుప్పెడు కొత్తిమీర కూడా వేసి దించి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక రోట్లో వేగించిన పచ్చిమిర్చి, అలానే పచ్చి జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 10 రెక్కల వరకు ఏసానండి. అలాగే కల్లుప్పు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి ఇవన్నీ. ఇది కొంచెం మెత్తగా నలిగిన తర్వాత వేగించిన వంకాయ ముక్కలు, అలానే టమాటో, కొత్తిమీర, చింతపండు ఇవన్నీ కూడా వేసి మళ్ళీ మెత్తగా కొంచెం దంచుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చాగా దంచితే సరిపోతుంది. లాస్ట్‌లో కొద్దిగా ఒక ఉల్లిపాయి కట్ చేశానండి. ముక్కలుగా కట్ చేసి అవి కూడా కొద్దిగా ఒక్క నిమిషం అలా దంచుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే పచ్చడి బావుంటుంది. అంతేనండి మన వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టు. పోపు కోసం మినపప్పు, ఆవాలు, అలానే ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి. కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే బావుంటుందండి. టేస్ట్ చాలా బావుంటది ఈ పచ్చడి.